సహచర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి. ఈరోజు రాష్ట్ర సచివాలయంలో గ్రామ వార్డు సచివాలయాల శాఖ తరపున రాష్ట్ర కార్యదర్శి వారు, డైరెక్టర్ గారు, అలాగే అడిషనల్ కమిషనర్ గారు, ఇతర అధికారుల సమక్షంలో చర్చలకు ఆహ్వానించడం జరిగింది. ఈ చర్చల్లో భాగంగా దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇరు విభాగాల వైపు నుంచి ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా సోదరభావంతో ఈరోజు సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో జరిగినటువంటి అన్ని చర్చల్లో భాగంగా అన్ని విషయాల మీద సమగ్రంగా చర్చించిన మీదట గౌరవ కార్యదర్శి వారు తెలియజేసినటువంటి అంశాలని తూచా తప్పకుండా ప్రతి అంశం ఉద్యోగుల దృష్టికి తీసుకొని రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇందులో భాగంగా ఏదైతే డోర్ టు డోర్ సర్వీస్కి సంబంధించినటువంటి ప్రధాన అంశం ఉందో దాని మీద చాలా స్పష్టంగా విషయం తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద కూడా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద. అదేమిటంటే ఏదైతే డోర్ టు డోర్ సర్వీస్కి సంబంధించి చేయడానికి ఇబ్బంది ఉందని చెప్పి మనం అందరం కూడా కోరుకున్నామో ఈ అంశం మీద తాత్కాలికంగా ఉపశమనం తప్ప పూర్తి స్థాయిలో డోర్ టు డోర్ సర్వీస్ నుంచి విముక్తి కల్పించట్లేదనేటువంటి అంశం చాలా సుస్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండో అంశంగా గతంలో ఉన్నటువంటి పదుల సంఖ్యలో ఉన్నటువంటి సర్వేలని తగ్గిస్తూ వాటి మీద మన సెక్రటరీ సారే డైరెక్ట్గా ఏం చెప్పారంటే రాబోయే రోజుల్లో త్రైమాసికంగానో 6 మాసాలకో సంవత్సరానికో ఒక సర్వే ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయం ఉద్యోగులందరూ కూడా గమనించవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాం. రెండో అంశంగా నోషనల్ ఇంక్రిమెంట్ల అంశం ఏదైతే ప్రధానమైనటువంటి మన దీర్ఘకాలిక సమస్య ఉందో దాని పరిష్కారానికి సంబంధించి పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని గౌరవ సెక్రటరీ వారు ఆర్థిక శాఖ అధికారులతో కూడా మాట్లాడామనేటువంటి విషయాన్ని మన ఐక్యవేదిక తరపు నుంచి హాజరైనటువంటి ప్రతినిధులందరికీ కూడా సచివాలయ ఉద్యోగుల ప్రతినిధులకు తెలియజేయడం జరిగింది. సో ఈ విషయంలో నోషనల్ ఇంక్రిమెంట్స్ రాబోయే రోజుల్లో మనకు వస్తాయనేటువంటి స్పష్టమైన సంకేతం ఉందనేటువంటి విషయాన్ని ఉద్యోగులందరూ కూడా గమనించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా 6 సంవత్సరాల పాటు ఒకే క్యాడర్లో పనిచేసినటువంటి ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా వర్తించేటువంటి రూల్ ఏదైతే నిబంధన ఉందో దాని ప్రకారం ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరుకు సంబంధించి కూడా గౌరవ కార్యదర్శి వారికి ఇప్పటికే దస్త్రం చేరిందని, రాబోయే రోజుల్లో అంటే రేపో ఎల్లుండో అది ఆర్థిక శాఖకు పంపించి ఆమోదం పొందిన తర్వాత ఈ మనకు సంబంధించిన స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా మంజూరు చేయించడం కోసం బాధ్యత తీసుకుంటున్నట్లుగా గౌరవ కార్యదర్శి వారు దాని మీద పూర్తిగా స్పష్టంగా ఉద్యోగులందరూ కూడా తెలియజేయడం జరిగింది. అలాగే వీటన్నిటితో పాటుగా జీఓఎం ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందో అతిపెద్ద జంబో కమిటీ లాంటిది. అంటే ఒక రకంగా అది 10 మంది మంత్రులతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,00,000 పైచిలకు ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించినటువంటి ప్రతి సమస్య కూడా ఈ కమిటీ ద్వారా పరిష్కారం జరుగుతుందని చెప్పి హాజరైన సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ప్రతినిధి కూడా మీ తరపు నుంచి మీ సోదరులుగా పాల్గొన్న మేమందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మనకు కావాల్సినటువంటి ప్రమోషన్స్లో మనకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయం సచివాలయ ఉద్యోగులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా భవిష్యత్తులో ప్రతి నెలన్నరకు 2 నెలలకు 3 నెలలకు ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని కూడా గౌరవ సెక్రటరీ గారు తెలియజేశారు. ఈ విషయంగా రాబోయే రోజుల్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు ఎంతవరకు పరిష్కారం అయ్యాయి, ఇంకా మిగిలినటువంటి సమస్యలు ఏంటి, కొత్తగా వస్తున్నటువంటి సమస్యలు ఏంటి అనే విషయాలన్నింటి మీద కూడా సమగ్రంగా చర్చించి ఈ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఉద్యోగులకు న్యాయం చేసుకుందామని చెప్పి కూడా తెలియజేశారు. అంతేకాకుండా ఉద్యోగులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా అక్కడ హాజరైనటువంటి ప్రతినిధుల దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఏవైతే బయోమెట్రిక్ అటెండెన్స్లో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, ఉద్యోగుల తరఫున బాధ్యతలు నెరవేర్చే క్రమంలో జరుగుతున్నటువంటి ఏదైతే అస్పష్టమైనటువంటి విధానాలు కావచ్చు అవన్నీ కూడా ఉద్యోగులకు తెలుసు. వాటి మీద పూర్తి స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి భావిస్తూ ఉన్నాను. దయచేసి మనం ఏదైతే విధులు నిర్వర్తిస్తూ ఉన్నామో ఆ విధుల్లో భాగంగా మన బాధ్యతలు నెరవేరుస్తూ హక్కుల కోసం ప్రయత్నం చేద్దామని చెప్పి ఐక్యవేదిక తరఫున హాజరైనటువంటి ప్రతినిధులు అందరూ కూడా సమగ్రంగా మరొకసారి చర్చించుకున్న మీదట మీ అందరి ముందుకు కొన్ని విషయాలు జరిగిన వాటిని తీసుకుని వస్తూ ఉన్నాం. ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి అక్కడ లోపల జరిగినటువంటి చర్చల్లో భాగంగా, వాటి మీద అన్నీ కూడా మా సోదరులు తెలియజేస్తారు. అలాగే ఈ విషయాల్లో సచివాలయ ఉద్యోగులు ఇప్పటి వరకు ఏదైతే మిగిలిన అంశాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందో వాటన్నిటి మీద ప్రకటన ఏమిటంటే ఉమ్మడిగా చేసినటువంటి ప్రకటన, ఉద్యోగులందరి తరఫున చేసినటువంటి ప్రకటన. మేమందరం తాత్కాలికంగా ఏదైతే కార్యక్రమాలకు సంబంధించి మనం అందరం ఒక నిర్ణయానికి వచ్చి ముందుకెళ్ళామో ఆ కార్యక్రమాలు మన యొక్క హక్కులు సాధించుకునే క్రమంలో తాత్కాలిక విరామం ప్రకటించవలసినటువంటి అవసరం ఏర్పడింది అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆ విషయం మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఉద్యోగులందరూ కూడా జరిగిన చర్చలన్నిటి మీద సావధానంగా మేము చెప్పిన అంశాలను పరిశీలించాలని, తద్వారా విఘ్నతతో ఆలోచించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.
సరిపోద్ది. ఇంకెవరు చెప్పండి. నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో చర్చలకు రావడం జరిగింది. ఇరు జేఏసీలు కూడా ఈరోజు రావడం జరిగింది. అందులో జరిగిన సంఘటనలు ఆల్రెడీ మన జానీ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఎందుకు మనం ఉద్యమానికి విరమణ ఇస్తున్నామంటే రేపు దివాళీ తర్వాత కూడా మనకి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఏదైతే ప్రమోషన్ ఛానల్ కానీ మనకి దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న ప్రమోషన్ ఛానల్ కానీ బేసిక్ పైన కానీ ఎటువంటి క్లారిటీ లేకపోయినా కూడా ఒక 10 మంది మంత్రులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దివాళీ తర్వాత. దానికి అనుగుణంగా కూడా మనం కూడా కొంచెం నీట్గా ఏ ప్రాబ్లం లేకుండా వారితో మనం సంప్రదింపులు జరపాలంటే ఉద్యమ కార్యాచరణ కొన్ని రోజులు ఆపాలనే ఉద్దేశంతో ఈరోజు ఆపడం జరిగింది. మీ అందరికీ ఒక మనసులో ఉండొచ్చు, డోర్ టు డోర్ అనేది ప్రధాన ఎజెండా కదా, దాన్ని ఎందుకు మీరు ఆపలేకపోయినారు అని చెప్తున్నారు చాలామంది. ముఖ్యంగా మా ఉద్దేశం కూడా డోర్ టు డోర్ ఆపాలనేదే. 2 జేఏసీలు కూడా అనుకున్నాం. కానీ అక్కడున్న సందర్భాలు బట్టి మనకు రేపు జరగబోయే మనకు ఏవైతే ఆర్థిక అంశాలు ఉన్నాయో, ఇతర సర్వీస్ మ్యాటర్స్ ఉన్నాయో, వీటన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ భద్రత గ్రామ సచివాలయం ప్లస్ అందరూ ఉద్యోగ భద్రతగా దృష్టిలో పెట్టుకొని మేము ఒక నిర్ణయం తగ్గాము, ఒక అడుగు తగ్గే ఈరోజు మీతో మాట్లాడుతున్నాము. దీనికి కూడా మేము ఎక్కువ ఒక 2 నెలలు 3 నెలలు అడగట్లేదు. 45 రోజుల్లో మళ్ళీ ఒకసారి చర్చలు జరుపుతామని చెప్పున్నారు. ఆ రోజుకి కానీ మీకు ఏవైతే ఆర్థిక అంశాలు ఈరోజు ఏదైతే మాకు క్లారిటీ ఇచ్చున్నారో వీటిపైన ఏమి జరగకపోయినా కూడా 46వ రోజు ఏదైతే ఉందో ఆ రోజు నుంచి మళ్ళీ డోర్ టు డోర్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి అందరూ కూడా సిద్ధమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో చాలామంది చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. అవన్నీ కూడా గౌరవనీయులు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టిలో కానీ జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ దృష్టిలో కానీ పెట్టడం జరిగింది. ఏవైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో ఫీమేల్ ఎంప్లాయీస్ కానీ వివిధ డిపార్ట్మెంట్ల వారు వార్డ్ ఎమ్యూనిటీస్ కానీ సమ్ అదర్ డిపార్ట్మెంట్స్ చెప్తున్న ప్రతి ప్రాబ్లం కూడా వారికి విన్నవించడం జరిగింది. వారన్నీ కూడా మీకు ప్రతిదీ కూడా మీరు ఏమైతే చెప్పున్నారో ప్రతి ఇష్యూ పైన మేము క్లారిటీ తీసుకుంటాం, మీకు ప్రతిదీ కూడా మంచి జరిగే విధంగా వెళ్తామని చెప్పడం జరిగింది. కావున ఈరోజు ఇరు వర్గాలు ఉమ్మడి కార్యాచరణ వేదికగా ఇరు వర్గాలు డిసైడ్ చేసుకొని 45 రోజుల పాటు తాత్కాలికంగా ఏదైతే ఉద్యమం చేస్తున్నామో దాన్ని నిలుపుదల చేసి 46వ రోజు మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మీటింగ్ అటెండ్ అయ్యి అప్పటికి కానీ మనం ఏదైతే ఇప్పుడు ఒప్పుకొని వచ్చున్నామో అవి జరగకపోయిన పక్షంలో 46వ రోజు నుంచి మళ్ళీ కార్యాచరణ ముందుకు వెళ్తుందని చెప్పి, ఈసారి అడుగు ముందుకేస్తే వెనకేసి అడుగు లేదు కాబట్టి దీనికి ఇద్దరం కూడా ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాము. ఇది 2 జేఏసీలు కూడా తీసుకున్న నిర్ణయం కాబట్టి ఎవరు కూడా ఉద్యోగ సంఘాల ఐక్యత అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ రజాక్. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్గా వ్యవహరిస్తా ఉన్నాను. ఏదైతే ఈరోజు సెక్రటరీ గారితో జరిగిన సమావేశం ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యంగా ఆర్థిక పరంగా కానివ్వండి, ఆర్థికేతర అంశాలపై, సర్వీస్ రూల్స్కి సంబంధించిన అనేక అంశాలపై కూడా మనం స్పష్టత తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా నోషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తామని ఏదైతే మనం మొదటి 2 సంవత్సరాలు కన్సాలిడేటెడ్ పే తీసుకుని ఉన్నామో వాటిని కూడా సర్వీస్గా పరిగణలో తీసుకుని నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం చెప్పాం. ఫినాన్స్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా మేము మాట్లాడాం. వ్యక్తిగతంగా నేను ఫైల్ పర్సూ చేస్తానని చెప్పి సెక్రటరీ గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా 6 సంవత్సరాలకి రావాల్సిన ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫైల్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం అది సెక్రటరీ గారు లాగిన్లోనే ఉంది. అది కూడా నేను ఫినాన్స్ అధికారులతో ఒకసారి మాట్లాడేసి నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. పదోన్నతులకు సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ఏర్పడుతుంది సార్. దీంట్లో ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఉద్యోగ సంఘ నాయకులు ఏదైతే డిపార్ట్మెంట్ వైజ్గా వచ్చి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి మీరు రిక్వెస్ట్ చేసుకుంటాం, మీరు అవకాశం కల్పించాలని అడిగాం. ఖచ్చితంగా నేను ఒకసారి మళ్ళీ మినిస్టర్స్తో మాట్లాడి మీకు అవకాశం కల్పిస్తామని అయితే చెప్పారు. ప్రతి నెల 45 రోజులు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం, మీ సమస్యలపై ఖచ్చితంగా నిర్ణయం తీసుకుందాం, ఏది ఎప్పటికప్పుడు తీసుకుందాం అని చెప్పారు. ఇంకొకటి చెప్పేసరికి ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పౌస్ కేటగిరీకి సంబంధించి 1-2 రోజుల్లోనే దానికి సంబంధించిన విధి విధానాలు రిలీజ్ అవుతాయి. ఇది అయిపోయిన వెంటనే కూడా మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కూడా మనం ఇస్తామని చెప్పి అయితే చెప్పారు. అనేక అంశాలపై కూడా ఈ లీవ్స్ ఆటోమేటిక్గా అప్రూవ్ అవ్వడం కోసం కూడా ఒక 10 రోజుల్లోనే సాఫ్ట్వేర్ మేము అప్డేట్ చేస్తామని చెప్పారు. అనేక అంశాలపై కూడా వాళ్ళ నుంచి స్పష్టత వచ్చింది.
దాని విధంగా ఇరుజేసి నాయకులు మాట్లాడుకొని ఒక టైం పీరియడ్ పెట్టుకొని ముందు తర్వాత 45 రోజుల తర్వాత మళ్ళీ ఉద్యమ కార్యాచరణని కొనసాగించాలనేటువంటిది అయితే నిర్ణయానికి వచ్చాం. థ్యాంక్ యూ.